అందరికీ నమస్కారం. ఈరోజు మహానాయికి సాధ్వి బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, బహుజనుల కోసం అసూలు బాసిన సేవా తత్పరురాలైనటువంటి సావిత్రిబాయి పూలే యొక్క 186వ జన్మదినాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో జరుపుకుంటా ఉంది. దానిలో భాగంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె ఆలోచనలు ముందుకు నడవాలని కోరుకుంటా ఉన్నాం. ఆమె ఆలోచనలు దేశవ్యాప్తంగా ముందుకెళ్లాల్సిన తరుణంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టే విధంగా చట్టాలనేవి కొత్త చట్టాలను రూపొందించుకుని పరిపాలన జరుగుతుంది. సొంత రాజ్యాంగం మీద పరిపాలన కొనసాగుతూ ఉంది. దానికి నిదర్శనం నిన్న కర్నూలు జిల్లా తడకనపల్లి విలేజ్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఆ జన్మభూమి కార్యక్రమంలో మొచ్చుమర్రి ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని జాతికి అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆలోచనలు, ఆయన మనస్సులోని విషయాలు, ఆయన ఎవరిని ఏ విధంగా చూస్తా ఉన్నారో, ఎంత గౌరవం ఇస్తా ఉన్నారో ఆ బహిరంగ సభ చూసిన ప్రతి ప్రజానీకానికి అర్థమైంది. పత్రికల్లోనూ మీడియాలోనూ అందరం చూశాం. స్వయానా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువలతో గెలిచినటువంటి శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య. అతను శాసనసభ్యుడు కాకముందు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసి శాసనసభకు పోటీ చేసి దళితుల మనోగౌరవాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడైతే, స్వయానా శాసనసభ్యుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ అన్వీల్ చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అగౌరవపరిచినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మీకు చట్టాలంటే అపహాస్యం చేసే విధంగా ఉన్నారు, చట్టాలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తా ఉన్నారు, చట్టాలు మీ చుట్టాలుగా వాడుకుంటా ఉన్నారు. ఇదేనా మీరు ప్రజాస్వామ్యంలో దళితులకు ఇచ్చే గౌరవం? మీరు దళిత ప్రజలకు ఎవరు? దళిత మనోభావాలను లెక్క చేయరు, దళితులను తాకట్టు పెడతా ఉన్నారు, దళిత చట్టాలు అపహాస్యం చేస్తా ఉన్నారు, దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాను మీరు నిర్వీర్యం చేస్తా ఉన్నారు, దళిత సంక్షేమాన్ని గాడిపడే విధంగా లేదు, దళిత చట్టాలను అపహాస్యం చేసి మీ చుట్టాలుగా వాడుకొని మా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తా ఉన్నారు. ఇక మిగిలింది దళిత శాసనసభ్యుడు చదువుకున్న వాడిని నిండు సభలో అగౌరవపరచడమా? ఐజేయకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? మాట్లాడినప్పుడు మైక్ ఎందుకు లాక్కున్నారు? చట్టాలు తెలిసిన వాళ్ళైతే మీకు ఏ శిక్ష ఇస్తారు? చట్టాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే మీ మీద ఏ కేసు పెడతారు? చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మాకు ప్రజాస్వామ్య విలువలు లేవా? మా చట్టాలు మాకు ఉపయోగపడవా? మా చట్టాలు మీరు దుర్వినియోగం చేస్తా ఉంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నిజంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. మేము చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చూశాం. దళితులు తలెత్తుకు తిరిగే విధంగా పరిపాలన చేసినట్టు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయితే, దళితులను అగౌరవపరిచే ముఖ్యమంత్రిగా నువ్వు స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన చేస్తా ఉన్నావు. దేనికి సమాధానం చెబుతావు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. అందుకనే నిన్న ఐజేయను మీరు అగౌరవపరిచిన తీరు దళిత లోకం కోపగించుకుంటా ఉంది.
దళిత లోకం అసహించుకుంటా ఉంది. మీరు నిజంగా ప్రజానాయకుడైతే, మీరు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిగా మీకు అవకాశం వచ్చినప్పుడు దళిత చట్టాలను నువ్వు ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నావు? ప్రజలు నిన్ను చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో దళితుల అగ్నిలో మీ పార్టీ ఆహుతైపోయిందని చెబుతా ఉన్నా. ఎందుకని? ప్రజాస్వామ్యం అనేది ఉండదా? పరిపాలన గాడికి వదిలేసి మీరు ధనార్జనతోనే, డబ్బు సంపాదనతోనే పరిపాలన చేస్తూ పేద కులాలను అగౌరవపరుస్తా ఉన్నారు. ఇకపోతే మీ దగ్గర డూడు బసవనలు ఉన్నారు. మీరేమో అగౌరవపరుస్తారు, ఎవరిని మాట్లాడి దళిత చట్టాలను అపహాస్యం చేస్తారు, దళితులు రావాల్సిన వాటా ఇవ్వరు. కానీ మీ దగ్గర మంత్రులంట, ఎస్సీ మంత్రులు, ఎస్సీ శాసనసభ్యులు, వాళ్ళకి అసలు కళ్ళు లేని కబోజులు. చట్టాలు ఏమైపోయినా వాళ్ళకి పట్టవు, రాజ్యాంగం ఏమైపోయినా పట్టవు. దళిత సంక్షేమం గురించి వాళ్ళు అడిగే ధైర్యం దమ్ము లేదు. కానీ వాళ్ళు గుడుగుడు జంగాలగా ఈరోజు మీరు ఏది చెప్తున్నారో అది వల్లిస్తా ఉన్నారు. స్వయానా ఈ జిల్లా మంత్రి ఆయన వేషధారణ చూస్తేనే ఎట్లా ఉండదో అర్థం కాదు. ఎవరితోనైనా గొడవ పడతాడు. సరే, పడితే పడ్డావు. రావెల కిషోర్ బాబు, నేను అడుగుతా ఉన్నా రావెల కిషోర్ బాబు గారిని, కిషోర్ బాబు గారు మీకు పిచ్చెక్కిందా? మానసిక రోగం ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్లి సరి చేసుకోండి. మీరు మీ పార్టీలో వాళ్ళతో గొడవ పడతారు, తిట్టించుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. మీ కుమారుడు రోడ్డుకు బరి తగ్గించి రోడ్డు మీద వదిలేశారు. ముస్లింలు అగౌరవపరుస్తా ఉన్నారు. ఆయన ఒక పక్కన చేస్తా ఉంటే నువ్వు ఇంకో పక్కన చేశావు. చివరికి స్వయానా మా నాయకుడు, ప్రజానాయకుడు, కోట్లాది జనానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీకెంత దమ్ముంది కిషోర్ బాబు అని అడుగుతా ఉన్నా. ఏంటి ప్రతిపక్ష నాయకుడిని అడ్డు తగిలించుకోవటం, తొలగించుకోవటం మీకు లెక్కలేదా? అడ్డు ఎలా తొలగించుకుంటారు? మీరు తొలగించుకుంటారు అంటే ప్రతిపక్ష నాయకుడి మీద ఏమైనా దాడి చేస్తారా? ప్రతిపక్ష నాయకుడి మీద ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఏదో కుట్ర జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు నీలాంటి ఓసర వెలుగుతో కుట్రలు చేయిస్తా ఉన్నాడు. దీనికి రావెల కిషోర్ బాబు సమాధానం చెబుతాడు, చంద్రబాబు నాయుడు సమాధానం చెబుతాడు. ప్రతిపక్ష నాయకుడిని మీరు ఏ విధంగా అంతం చేస్తారని మీరు స్టేట్మెంట్ ఇచ్చావు కిషోర్ బాబు. ఓ నపవచ్చు కూడా, ఓ సిక్కండి, ఓ అంబ సిక్కండి, ఏం మాట్లాడతావయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకు ధైర్యం ఉంటే రావెల కిషోర్ బాబు, మేము గుంటూరులోనే ఉంటా ఉన్నాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అంతమొందిస్తావో, ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అడ్డు తొలగించుకుంటావో బహిరంగంగా దమ్ముంటే చర్చకరా. ఆడదానివైతే, పారిపోయే పిరక మందమైతే మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నువ్వు తప్పు మాట్లాడావని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పు కిషోర్ బాబు. చాలా తప్పు మాట్లాడుతా ఉన్నావు. నేను దళితుడని, నేను అంబేద్కర్ వాదిని, నేను రాజశేఖర రెడ్డి గారితో నడిచినటువంటి వాడిని. ఈ రాష్ట్ర దళితుల కోసం రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తే ఆయన వెంట పనిచేసిన వాడిని. నువ్వు చేతగారి దద్దమము, చంద్రబాబు పంతన చేరావు. చంద్రబాబు మాట్లాడే ప్రతి మాట మాట్లాడితే దళితులు ఉపేక్షించరు. రావెల్ కిషోర్ బాబు, నువ్వు మాట్లాడిన విషయాలు నీవు తప్పుగా మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు శిక్షిస్తారు నిన్ను గమనించమని. నీవు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాలు గాని, ఆయన మాట్లాడించిన విషయాలు గాని, ఏది ఏమైనా గాని, నీవు నిన్న జన్మభూమిలో కాకుపాడులో మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడిన విషయాన్ని తప్పు మాట్లాడావు. నువ్వు సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా నీకు దళితులు ఈ రాష్ట్రంలో తిరగలేరు రావెల్ కిషోర్ బాబు అని తెలియపరుస్తా ఉన్నా. గుంటూరు నగరంలో జనభూమి కార్యక్రమం చేపట్టారు. గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇద్దరు, టీడీపీ వాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవ్వరు లేకుండా తొలగించారు మీరు. అంటే ముఖ్యమంత్రి మీరు టీడీపీ వాళ్ళకైనా లేకపోతే సగం మందికైనా సగం మందికి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రజలు పరిపాలన అంటే ప్రతి ఒక్కరికి మీరు ముఖ్యమంత్రి, అది అందరికీ తెలుసు. మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? మీ పార్టీ వాళ్ళునే పెట్టుకొని, మీ పార్టీ జెండాలే కట్టుకొని మరి జన్మభూమి కార్యక్రమం ఏర్పడితే అది జన్మభూమి అవుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాటలైతే ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు. మేము పేద ప్రజల కోసం వచ్చామంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడేమో మొత్తం పచ్చ జెండాలు కడుతున్నారు, వేరే వాళ్ళు రాకూడదు అన్నారు. ఇది న్యాయమా ధర్మమా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రే, కానీ ఒక వర్గానికో ఒక దీనికి పార్టీకే కాదు, పరిమితం కాదు. అది ఒక్కసారి తెలుసుకోమని తెలియజేస్తూ, అలాగే గుంటూరు నగరంలో కానివ్వండి లేకపోతే పల్లెలో కానీ అన్ని చోట్ల కూడా జనభూమి కార్యక్రమం అంటే ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మీ దగ్గర వస్తుంటారు. మరి గతంలో చాలా మంది పింఛన్ల కోసం పెట్టుకున్నారు,
కార్డు కోసం పెట్టుకున్నారు, ఇళ్ల స్థలాల గురించి పెట్టుకున్నారు. మరి ఇన్ని పెట్టుకున్నా కూడా మరి దాంట్లో సంబంధించి ఇప్పటివరకు ఏమీ జరగలేదు. ఏదో కొన్ని అట్లాగే మన పొలంలో అట్లా రాళ్ళు ఇది బిజ్జులేసి అట్లా వేసేసి అయిపోయిందంటే ఇది లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఇప్పటికైనా సరే మీరు మనసు మార్చుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక వర్గానికో ఒక పార్టీ కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి. కాబట్టి ఇకనైనా సరే మీ పద్ధతి మార్చుకొని ప్రజలకు అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలని తీర్చడానికి ప్రయత్నించండి తప్ప మీరు ఊరికనే మీ వాళ్ళనే కూర్చోబెట్టేసేసి హడావుడు చేసేసి అధికారులు మొత్తం మీ పక్కన తీసేసుకొని మీ జెండాలు కట్టుకొని మీ ఆ విధంగా సాగిస్తే ఇది న్యాయమా ధర్మమా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుకుంటూ, అదేవిధంగా ఇకనైనా సరే రాబోయే కాలంలో మీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. ఇప్పుడు కొంతమంది కార్డులు లేవు, కొంతమంది పింఛన్లు లేవు, కొంతమంది ఇళ్లు లేవు. శాంక్షన్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున శాంక్షన్ ఆ ఇళ్లే ఇప్పటి వరకు మీరు చేయలేదు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు దాటినా కూడా దాని గురించి పట్టించుకున్న ఆదులు లేడు. గుంటూరు నగరంలో 11,800 ఇళ్లు శాంక్షన్ అయితే దాంట్లో 3,000 అంట. అంటే ఆయన సైకిల్ మోటార్ ఉంటే ఇల్లు రాదు, ఫోన్ ఉంటే ఇల్లు రాదు, ఆటో ఉంటే ఇల్లు రాదు. అంటే ఎట్లా ఏ విధంగా మీరు ఇది చేస్తున్నారు? కాబట్టి ఏంటంటే ఇకనైనా మీ మనసు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకొని ఉన్న న్యాయాన్ని ముందుకు తీసుకెళ్తే దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. కానీ న్యాయం అంటే న్యాయంగా చేయాలి తప్ప మీరు అన్యాయంగా చేస్తున్నారు. ఇక్కడ సరే మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మా ఇక్కడ గుంటూరు నగరం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇద్దరు ఉన్న వాళ్ళందరినీ మీరు తీసి పక్కన పెట్టేసేసి మీ జెండాలు కప్పుకొని మీ వాళ్ళు కూర్చుంటే ఇది న్యాయమో ధర్మమో ఒక్కసారి ఆలోచన చేయించి మేము అందరినీ తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినటువంటి జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికి 3 విడతలుగా జన్మభూమి కార్యక్రమాల పేరుతో ప్రజల నుంచి సేకరించినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కానీ, పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కానీ, ఇళ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానీ కుప్పలు తెప్పలుగా మున్సిపాలిటీలో మూలుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇవాళ 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని ఆర్భాటంగా ఇవాళ ప్రభుత్వం చేపడతా ఉంది. ఇవాళ ప్రభుత్వం చెబుతా ఉంది, రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం, ఇళ్లు కట్టించబోతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారానే చేపడుతున్నామని చెబుతున్నటువంటి మాట నిజంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగబద్దంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా తెలుగుదేశానికి వత్తాసు పలికిన వాళ్ళని, తెలుగుదేశానికి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని జన్మభూమి కమిటీల పేరుతో ఇవాళ కార్యక్రమాన్ని తీసుకుని వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ప్రజాస్వామ్యానికి తగునాని అడుగుతా ఉన్నా. గుంటూరు నగరంలో 1వ నియోజకవర్గంలో పెద్దలు ముస్తఫా గారు శాసనసభ్యులుగా ఉంటే జన్మభూమి కమిటీలకు సంబంధించి ఇద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలిసి చెప్పగలిగినటువంటి వ్యక్తుల్ని ఆ రోజున జన్మభూమి కమిటీలో వాళ్ళని నియమిస్తే ఇవాళ హడావుడిగా ఎందుకు వాళ్ళని తొలగించవలసినటువంటి పరిస్థితులు వచ్చాయని అడుగుతా ఉన్నాం. ఒకసారి జన్మభూమి కమిటీలో మెంబర్లుగా చేర్చుకున్న తర్వాత తొలగించడానికి దానికి ఏ ప్రాతిపదికన ఏ హక్కు ద్వారా తొలగించారని అడుగుతా ఉన్నాం. అంటే ఈ రోజున రేషన్ కార్డులు ఇవ్వడప్పుడో, పెన్షన్లు ఇవ్వబోయేటప్పుడో, ఇళ్లు ఇవ్వడప్పుడో అర్హులైనటువంటి వ్యక్తులకు అందకుండా కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు వర్తింపజేయాలనే ఆలోచనతో, ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంది. అందుకే ఇవాళ సభ్యులను తొలగించే కార్యక్రమాన్ని తీసుకుంది. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా ఏ మాత్రం కూడా ప్రజలకు న్యాయం జరగదని మేము పదే చెప్తా ఉన్నాం. కానీ సోదరుడు శాసనసభ్యుడు ముస్తఫా గారు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో కొంత ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో 3 విడతలకా కూడా ఆయన ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. ప్రభుత్వ పరంగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆయన భాగస్వామి అయినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ హడావుడిగా ఏదో తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోటా నాయకులు మొత్తానికి కూడా వేదికపైకి ఎక్కించే కార్యక్రమం,
లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం లాగా ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకుని పోతా ఉన్నారు. అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు రేపిచ్చే రేషన్ కార్డుల్లోనో పెన్షన్లోనో ఇళ్లలోనో పక్షపాతంతో వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి, అవసరమైతే మున్సిపల్ కార్పొరేషన్ ని ముట్టడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన ఇవాళ సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఎంత అన్యాయంగా ఈ పరిపాలన కొనసాగుతా ఉందో పెద్దలు నాగార్జున గారు చెప్పారు. మైక్ ఇస్తే మైకులో దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్పకూడదట. ఏమిటి దౌర్భాగ్యం అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదని అడుగుతా ఉన్నాం. మాట్లాడే హక్కు లేనప్పుడు ఎందుకు మైక్ ఇచ్చారని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నావు? ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి శాసనసభ్యుడు ఉండగానే ఆ శాసనసభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఉంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఎదురొస్తాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇవాళ సోదరుడు చెప్పారు బహిష్కరిస్తున్నానని ముస్తఫా గారు కూడా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే పేదలకు అన్యాయం జరిగే పక్షంలో జన్మభూమి సభలో 3 సార్లు కూడా పార్టిసిపేట్ చేశాడు. రేపు ఒక్కరోజు చూస్తాడు, వెళ్లి చూస్తాడు, అక్కడికి వెళ్లి జన్మభూమి జరుగుతున్నటువంటి తీరుతెన్నులు చూస్తాడు. నిజంగా పేదలకు అన్యాయం జరిగే పక్షంలో జన్మభూమిని బహిష్కరించి పేదల పక్షాన ఉద్యమానికి ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటాడన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో కాకుమాను మండలంలో జరిగినటువంటి జన్మభూమి సభలో ఈ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడి నుంచి అడ్డు తప్పించుకుంటామనే మాట మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి అందాలనే ఉద్దేశంతో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల నుండి దూరం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తుంటే ఇదే రావెల కిషోర్ బాబు పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తన కొడుకొచ్చి హైదరాబాద్లో ఒక ముస్లిం అమ్మాయిని నడి రోడ్డుపై కామెంట్ చేసి ఇబ్బంది పెడితే అది రాష్ట్ర ప్రజలందరూ కూడా మీడియా ద్వారా చూశారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇదే రావెల కిషోర్ బాబు నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ నుండి జెడ్పీటీసీగా గెలిచి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళపై హత్య చేస్తామనే బెదిరింపులతో రౌడీల్ని తన ఇంటికి పంపించారని తన పార్టీకి సంబంధించినటువంటి ఒక జెడ్పీ మహిళ మాట్లాడినటువంటి పరిస్థితి మొన్న చూశాం. అదే పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇదే రావెల కిషోర్ బాబు మాట్లాడుతున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి అడ్డు తప్పియడం కోసం హత్య చేస్తే ఇదే రోజు ఇదే రావెల కిషోర్ బాబు అదే చంద్రబాబు బాటలో నడుస్తూ చంద్రబాబు గారు ఏవైతే చెప్పాడో దాన్ని ఈనాడు రావెల కిషోర్ బాబు మాట్లాడారని మేము భావిస్తున్నాం. మా నాయకుడు గురించి గనక
మీరు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం చూస్తూ ఊరుకోదు, నాలికలు తెగ్గొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సావిత్రిబాయి పూలే 186వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా బీసీ విభాగం తరఫున ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. సావిత్రిబాయి పూలే అనే మహిళ ఒక బీసీ విభాగానికే కాకుండా ఆవిడకి 9వ సంవత్సరంలోనే పెళ్లి చేసినా గాని ఆవిడ విద్యను పెళ్లి తర్వాత పూలే గారి సహచర్యంలో ఆవిడ చదువు స్టార్ట్ చేసుకొని 1852 సంవత్సరంలోనే ఆవిడ ఒక మహిళా స్కూల్ను ఏర్పాటు చేసి పూణే గ్రామంలో, పూణే పట్టణంలో, పూణే సంబంధించిన అన్ని ప్రాంతాల్లో కూడా పూలే గారితో కలిపి ఆదర్శవంతమైన జీవితం కలిపి 1860 సంవత్సరంలోనే మహిళా మండలిని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆదర్శగలిసిన మహిళ శ్రీ సావిత్రిబాయి పూలే అనే విధంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయవలసిన అవసరం ఎంత వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ ఉత్సవాలు చేయడమే కాకుండా ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జన్మభూమి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి ఎవరిని కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మంత్రి గారు ఆ జెడ్పీటీసీలను గాని, ఎంపీపీలను గాని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎవరిని పిలవకుండా ప్రోగ్రాంలు చేస్తున్నాడు. అదేమని ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని అడ్డు తొలగిస్తాం, మీ సంగతి చూస్తాం అని చెప్పేసి కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు ఒక కార్యక్రమంలో మేము పాల్గొందామని పోతే గుంటూరు తాలూకా సిఐ పోలీసులు అడ్డం పెట్టించి మా కారులో ఆపి మమ్మల్ని వెనక పంపించే పరిస్థితిలో చేస్తున్నాడు. అట్లానే ఈ మండలంలో జరిగే అవినీతి, ఆయన సప్లాన్ కింద చాలా గ్రాంట్లు తీసుకొచ్చి చేస్తున్నా అన్నాడు. అవన్నీ కూడా సప్లాన్ నిధులన్నీ కూడా ఓసీల్లో దాన్ని ఉపయోగిస్తూ వాళ్ళ సప్లాన్కి దానికి చట్టబద్దతలు లేకుండా చేస్తున్నాడు. రావెల కిషోర్ గారు చాలా పొరపాట్లు చేస్తున్నాడు. మేము ప్రశ్నించినందుకు మాకు బెదిరింపు కాల్స్, బెదిరింపుల ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రూరల్ మండలంలో ఎంగళాపాలెం గ్రామం చూస్తే రోడ్లు మొత్తం కూడా నాసిరకంగా వేస్తున్నాడు. అవన్నీ కూడా మేము నిన్న జడ్పీ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. దానికి సమాధానం చెప్పమంటే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. రావెల కిషోర్ గారు తన నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం.